అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. భోగి పళ్ళను ఈ విధముగా పోస్తే మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారు. దిష్టి పోతుంది. భోగి రోజు ఉదయము భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుతారు. అయితే రేగుపళ్ళనే భోగిపళ్ళు అని ఎందుకంటారు? ఏ వయసు పిల్లలకి భోగిపళ్ళు పోయాలి? భోగిపళ్ళ కథ ఏంటి? పిల్లలకు భోగిపళ్ళు పోయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాము. పిల్లలకు భోగిపండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహానికి లేదా పటానికి అలంకరించుకోవాలి. కృష్ణుడికి భోగిపండ్లతో అభిషేకం చేసుకోవాలి. భోగిపళ్ళను సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి. కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం 5 పోయాలి. ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని 3 సార్లు సవ్యదిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తింపి పోయాలి. ఆ తర్వాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధముగా పోయాలి. ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం కూడా ఇవ్వడం మంచిది. సహజంగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. దిష్టి తీసిన పళ్ళు కనుక వాటిని ఎవ్వరూ తినరు. పండ్లను ప్రవహించే నీటిలో వేయాలి. అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాలి. భోగి పండ్లలో ఏమేమి కలపాలో తెలుసుకుందాము. మొదటగా సరైన మోతాదులలో భోగి పండ్లను తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో శనగలను కూడా కలుపుతారు. శనగలను కలపాలి అనుకునేవారు 3 లేదా 4 గంటల ముందే శనగలను నానబెట్టుకొని ఆ రెండింటినీ కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపివేయాలి. చివరగా అక్షింతలు కూడా అందులో కలపాలి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయసు బేసీ సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఇది ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు లేనివారు మరియు కొత్త దంపతులు చిన్ని కృష్ణుడికి భోగి పండ్లు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకోవాలి. ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహము కలుగుతుందని చెప్తారు. భోగిపళ్ళు పిల్లల తలపై పోయడం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రము ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితము చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండ్ల పైపొర కూడా పలుచగా ఉంటుంది. ఈ రేగుపళ్లకు రోగనిరోధ శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. కాబట్టి భోగిపళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది. రేగుపళ్ళు తలపై నుంచి పడడం వలన తలలో మెదడులోని నరాలు రేగుపళ్ళ నుండి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగుపళ్ళను పోస్తారు. రేగుపండును అర్కఫలమని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుప్రక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే
బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణము క్రిములను చంపడమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనము కలిగించే లక్షణము దీనికి ఉంది. ముఖ్యముగా రేగుపండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తనలోనే నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది. అందుకే రేగుపళ్ళను తప్పకుండా పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు. భోగిపళ్ళ కథ. భోగిపళ్ళను బద్రీఫలమని కూడా పిలుస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రికావనములో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీఫలాలతో అభిషేకం చేస్తారు. ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్నపిల్లవాడిలా మారిపోతాడు. అప్పటినుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది. మరొక కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయము ఏర్పడిందని చెబుతారు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.